హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో హై మూవీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అండ్ టీజర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సురేష్ బాబు సార్కి, దిల్ రాజు సార్కి అండ్ అఫ్ కోర్స్ మా అనిల్ రావుపూడి గారికి వెరీ వెరీ స్పెషల్ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టు లాంచ్ ద టీజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, హై మనకి ప్రతిరోజు మనం చేసే పనిలోనో లేకపోతే మన వ్యాపకాల్లోనో ఏదో విధంగా హై ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. ఆ హై ఇచ్చే వాటి మీద మన మనసు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సో అలాంటిది మన డైలీ రొటీన్ లైఫ్లో హై కావాలి అని ప్రతి నిమిషం కోరుకునే మనకి ఒక హై ఇచ్చే ఎంటర్టైన్మెంట్ని ఇవ్వడానికి హై అనే సినిమా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో రకరకాల ఎంటర్టైనింగ్ మూవీస్ మనం చూస్తూనే ఉంటాము, కానీ ఈ కాన్సెప్ట్ టైటిల్ ద్వారానే మనందరి ముందుకి తీసుకొచ్చేశారు అని చెప్పాలి. సో ఈరోజు ఈ హై సినిమా టీజర్ లాంచ్కి సంబంధించి ఒక స్పెషల్ పర్సన్, ముందు ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనం ఏం మాట్లాడినా విషయాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. దట్ ఈస్ అవర్ సాయి గారు, సారీ ఎస్ కృష్ణ గారు. సో ఈసారి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ ఇలా అన్ని రకాల బాధ్యతల్ని స్వీకరించి అద్భుతంగా నిర్వర్తించి మన ముందుకు వస్తున్నటువంటి ఎస్ కృష్ణ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాము. సో ఇవాల్టి ఎస్ కృష్ణ గారిని పలకరించేస్తూ మా యాక్టర్స్ చాలామంది, నేను ఇక్కడ ఇలా వాళ్ళు ఎంట్రీ ఇస్తుంటే ఎవరబ్బా వీళ్ళందరూ అని చూస్తున్నాను అనమాట. తర్వాత కొంచెం మొహాలు రికగ్నైజ్ చేయడం జరిగింది. సో మా యాక్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం. ఈ యాక్టర్స్ గురించి నేను నా మాటల్లో చెప్పే కంటే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ వీడియో ద్వారా మనందరం చూస్తే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది, మనందరికీ హై కూడా వస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్.
ఒక హైలీ ఇంట్రెస్టింగ్ టీజర్ అయితే చూపించేశారు ఎస్ కృష్ణ గారు. మా అందరికీ అద్దరిపోయిందండి నిజంగా. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ స్టోరీ మమ్మల్ని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టబోతోంది థియేటర్స్లో అని అర్థమైపోయింది. సో నిజంగా స్క్రీన్ పైన కనిపించిన ప్రతి యాక్టర్ విజృంభించేశారు. ఒక్కొక్కళ్ళు మామూలుగా లేరు. అమ్మ సఫీనా, లిప్స్టిక్ లావణ్య, ఏకంగా గుర్రం ఎక్కేశారు ఆవిడ. సో అండ్ మా బుల్లిరాజు హై వోల్టేజ్ ప్రెజెన్స్ అంటే మా బుల్లిరాజు అని చెప్పాలి మొత్తం టీజర్లోను. సో ఇలా బోలెడన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తో మన ముందుకి ఈ సినిమా రాబోతోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి సంబంధించి ఇమేజ్ పార్క్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ మైరా క్రియేషన్స్ ఈ 2 బ్యానర్లు సంయుక్తంగా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో హరీష్ పెద్ది గారు ద ప్రొడ్యూసర్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అఫ్ కోర్స్ శేఖర్ దివెల గారు ఈరోజు ఆయన ఇక్కడికి రాలేకపోయారు, బట్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ అఫ్ కోర్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా గారు సూపర్బ్ ఎంటర్టైనింగ్ ఫన్ మ్యూజిక్తో కూడా మనందరినీ ఆకట్టుకోబోతూ ఉన్నారు. సో చాలామంది వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్ కాంబినేషన్లో కాంట్రిబ్యూషన్తో మనం ఈ సినిమాని ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. అండ్ ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, బట్ ఇప్పుడు యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ సో మా ఎస్ కృష్ణ గారు అంటే ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి సాయిగానే అందరికీ బాగా పరిచయం. ఎస్పెషల్లీ అనిల్ గారు పటాస్ సినిమా అప్పటి నుంచి ఆయన రైటర్గా, కో డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అన్ని రకాల బాధ్యతల్ని, ఎక్స్పీరియన్స్ని కూడగట్టుకుని ఫైనల్గా డైరెక్టర్గా, యాక్టర్గా ఒకేసారి ఎంట్రీ ఇచ్చేశారు మా ముందుకి. సో సూపర్బ్ సాయి కృష్ణ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్, అదరగొట్టేశారు. అండ్ మరిక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలని టీంని అడిగే తెలుసుకుందాము. బోల్డ్ అన్ని ముచ్చట్లు చెప్పడానికి రెడీ కాబట్టి ఫస్ట్ ప్రొడ్యూసర్కి వెల్కమ్ చెప్పేస్తూ హరీష్ పెద్ది గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మైరా క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి హరీష్ పెద్ది గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే డిఓపీస్ ఇక్కడే ఉన్నారు, మల్లు నాయక్ గారు ప్లీజ్ వెల్కమ్. ఆల్సో సునీల్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ప్లీజ్ వెల్కమ్. ఎడిటర్ గారు శరణ్ రావుల గారు ఇక్కడే ఉన్నారా, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆ డైరెక్టర్ ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ సినిమాకి వికాస్ బడ్సా గారు అందించినటువంటి పాటలన్నింటినీ మనం ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. సో థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్, ప్లీజ్ జాయిన్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా గారికి వెల్కమ్ చెప్పేద్దాము. సో హిడింబి, శివం బజే, బకాసుర రెస్టారెంట్ ఇలాంటి బోలెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమాలకి మ్యూజిక్ అందించిన వికాస్ బడిసా గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్ ఇప్పుడు మన లిప్స్టిక్ లావణ్య చాలా చాలా విన్యాసాలు చేసి రీల్స్ కోసం అవన్నీ నాకైతే అర్థమైంది, లైక్, షేర్స్, కామెంట్స్ వీటన్నిటి కోసం మా లిప్స్టిక్ లావణ్య విన్యాసాలు చూడబోతూ ఉన్నాము. ఆల్సో వీ హ్యావ్ సఫీనా జాబ్ కొట్టడంలో సఫలీకృతమైందా లేదా సినిమాలో చూసి తెలుసుకుందాము. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ హై ఫర్ సఫీనా. అండ్ ఇప్పుడు మన హైదర్కి హై ఇచ్చేది బెట్టింగ్ అంట. మరి బెట్టింగ్ వల్ల ఎలాంటి పాటలు పడ్డారో చూద్దాము. సో హైదర్ ప్లీజ్ వెల్కమ్. మనం జిగ్రీస్లో కూడా చూసాం తనని. యా సో అండ్ అఫ్ కోర్స్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, ఆయన నేను మళ్ళీ కొంచెంసేపటి తర్వాత పిలుస్తాను. కానీ వీళ్ళందరి వల్ల మళ్ళీ సినిమాలో కూడా ఫ్రస్ట్రేషన్ వల్లే హై ఫీల్ అవుతున్నటువంటి కమల్ గారికి వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. కృష్ణ కమల్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో లక్కీ భాస్కర్లో, మ్యాడ్లో మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే ఆల్మోస్ట్ ప్రతిరోజు చూస్తూ ఉంటాము. సో ప్లీజ్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ ఎప్పుడు హై ఎనర్జీతో హై కామెడీ అందించే మా శ్రీనివాస్ రెడ్డి గారికి వేదిక పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని కంప్లీట్గా ఒక 1 మ్యాన్ షో లాగా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఎస్ కృష్ణ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక పైకి ఆహ్వానం పలికే టైం వచ్చేసింది. సో ఇప్పుడు మీలో ఎవరన్నా సాయి అని అంటే పొరపాటున అచ్చు తప్పు, ఎస్ కృష్ణ అని సరిదిద్దుకోవాలనిపిస్తుంది. సో కంప్లీట్లీ డిఫరెంట్ అవతార్తో మా ముందుకు వచ్చిన ఎస్ కృష్ణ గారు వెల్కమ్. శ్రీనివాస్ రెడ్డి గారు రావాలి, మీరు లేకపోతే ఎక్కడండి హై స్టేజ్ పైన. యా ఓకే. సో మరిక హై ఎక్స్పీరియన్స్తో, హై నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్తో మనందరినీ అలరించినటువంటి అమేజింగ్ లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి అది బెటరా? ఓకే అయితే సూపర్. టీమ్ పిక్ కావాలంటే టీమ్ పిక్ ఇప్పుడు ఒకసారి తీసుకోండి, నేను తర్వాత వాళ్ళని పిలుస్తా. సో అయితే మనం డైరెక్ట్ స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. సో ఎవరు ఎడిటర్ నుంచి స్టార్ట్ చేద్దామా? వచ్చారా? డిఓపి నుంచా?
మల్లు నాయక్ గారు ప్లీజ్ స్టార్ట్ చేసేయండి. పర్లేదు రండి. ఇగో రాజుగారికి అసలే లాగ్ నచ్చదు, ఎవరో ఒకళ్ళు మైక్ తీసుకోండి. సార్ అక్కడ మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన నటీనటులకి, అతిథులకి అందరికీ నమస్కారం. సాయికి హై ఏంటంటే ఇలా చేయటమే, అన్నిటి మీద పైన కూర్చొని నువ్వు ఇచ్చి అనేది చాలా హై సాయికి. అలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మంచి టాలెంట్ని పట్టుకొని అందరితో ఒక కొత్తగా సౌండింగ్ చాలా బాగుంది, చాలా మంచి హై ఇచ్చింది. ఇంకా ఫర్దర్గా ఈ సినిమా గురించి పక్కన ఓ సినిమా చేస్తూ శంకరవర ప్రసాద్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, అవన్నీ చేస్తూ అయ్యా ఎక్కువ చెప్పొద్దు అంటున్నారు సార్. అవి చేస్తూ ఈ సినిమా చేస్తూ లొకేషన్స్ మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకొని మంచి మంచి లొకేషన్స్లో చేశాడు ఈ సినిమా. నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, నాకు కూడా మంచి వేషం ఇచ్చాడు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే ప్రశంసలు చాలా హై ఇస్తాయి మీ అందరికీ, గ్యారంటీ ఆ విషయంలో. ఎందుకంటే మేము తెలుసు కాబట్టి మొదటి నుంచి విన్నాం, మన ఇద్దరం కాంబినేషన్ చేసాం. నాకు చాలా హై నీతో చేయటం. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. ఇంతకీ శ్రీనివాస్ రెడ్డి గారికి హై ఇచ్చే విషయం ఏంటి? మీకు ఏ విషయం హై? ఇలాంటి హైని చూసే హై ఫీల్ అవుతా ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మల్లు నాయక్ గారు ఇప్పుడు మాట్లాడాల్సిందే, ప్లీజ్ రండి. సరే, అక్కడ ఏం చేయాలో ఆయన్ని అడుగుతావు, రేపు ఏం చేయాలో అడుగుతావు, ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా. సునీల్ గారు మీరు కూడా ఇద్దరు డిఓపీస్ ఒకసారి ముందుకు వచ్చేస్తే. యా, కమాన్ సునీల్ గారు స్టార్ట్. స్కూల్ అసెంబ్లీలో పాట పాడడానికి నిలబడ్డారు ఇద్దరు. చెరో మైక్ ఇస్తా, ఇద్దరు స్పీచ్ ఇచ్చేసేయండి. ఎవరు? ఓకే, శరణ్ గారు ఎవరు మాట్లాడతారు? మీరే ముందుకు రండి ప్లీజ్. శరణ్ గారు రండి. హలో అండి, అనిల్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ సినిమా మామూలు ఎడిట్ ఇలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలు ఎడిట్ ప్యాటర్న్ కంటే కొంచెం స్పేసీగా చేయడం జరిగింది. సాయి గారు ఎడిట్ ప్యాటర్న్ గురించి మీకు ఐడియా ఉంటుంది కాదు బాగా. సో థ్యాంక్స్ ఫర్ సాయి గారు, థ్యాంక్స్ సార్. ఏంటి సార్ మొత్తం టీం అందరూ హైలో ఉంటారనుకుంటే మొహమాట పడుతూ ఉన్నారు. అదే కదా అనిల్ గారు వెళ్దాం. వికాస్ బడిసా గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ అండి, ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. నా పేరు వికాస్ బడిసా, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ని. ట్రైలర్ మీరు చూసుంటారు, ఎంత హై ఉందో అలాగే ఈ మూవీ కూడా అలాగే షేప్ చేసిన మా ఎస్ కృష్ణ గారికి కంగ్రాచులేషన్ సార్. డెఫినెట్గా ఈ మూవీ చూసిన వాళ్ళు అందరూ హై పొందుతారు. అండ్ నాకు ఈ సినిమా చూసినప్పుడు మ్యూజిక్ స్కోర్ చేయటం కానీ అన్నీ కూడా చేసేటప్పుడు హై వస్తుంది. సో డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇందులో ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసిన అనిల్ గారికి, మన హిట్ మిషన్ ఎలా సార్ మా క్రికెట్లో విరాట్ కోహ్లీ గారిని చూస్తే ఎలా మాకు ఉంటుందో అలా ఇండస్ట్రీలో మీరు మిమ్మల్ని చూసినప్పుడు మాకు అనిపించే ఒక వాట్ ఎవర్ హై హిట్ మిషన్. అండ్ మీకు అంటే ఫ్లాప్లు అంటే ఉంటాయా, ఇండస్ట్రీలో ఫ్లాప్లు ఉంటాయా అని కూడా తెలియకుండా మీరు అంతా బ్లాక్ బస్టర్ ఇస్తూ అంటే మీరు చేసిన మూవీస్ చూసినప్పుడు ఎంత ఒక ఎనర్జీ వస్తుందో అలాగే మిమ్మల్ని చూసినప్పుడు ఈరోజు కూడా అంతే హైగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ వచ్చేసిన దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్, అనదర్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్. ఎలా అంటే మా ఈయన విరాట్ కోహ్లీతో కంపేర్, ఆయన హిట్ మ్యాన్ లాగా, రోహిత్ శర్మ గారు లాగా ఆయన పట్టుకుంటే అన్ని బ్లాక్ బస్టరే. అలా ఇద్దరు బ్లాక్ బస్టర్ ముందల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కీప్ సపోర్టింగ్ అస్. ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ హ్యాస్ డన్ రియలీ గ్రేట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు మీకు ఫ్రెష్గా అనిపించవచ్చు. ఆఫ్టర్ ద మూవీ రిలీజ్ అండి, ఈచ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్ అండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ అండి. అండ్ రామానాయుడు గారు, ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సారీ ఆ సురేష్, ఈ ప్యానిక్ సారీ అండి, వెరీ సారీ. యా అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ యా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, నేను డైరెక్ట్గా మా క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సఫీనా ప్లీజ్ స్టార్ట్. ఏంటి మీ రండి, నేను సఫీనా అనేసాను, సఫీనా బయటికి రావాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, జాబ్, కమాన్. Actually, I'm feeling very nervous today.
because in front of Dilraj sir, I haven't prepared anything. ఆయన ఎంత స్మైల్తో అలా Thank Cool you గా so much ఉన్నారు. all the media for coming here today. Thank you Dilraju garu, Suresh garu, Anil garu for coming here. Sai garu, thank you so much for giving me this opportunity. I just want to keep it short and simple. Thanks Ante. థ్యాంక్ యూ సో మచ్. సాయి కృష్ణ ఇప్పుడు మాట్లాడతారు. ఎస్, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారం, మీడియా మిత్రులకి నా నమస్కారం. ఆల్ ద గెస్ట్ సురేష్ బాబు గారు, దిల్రాజు గారు, అనిల్ సార్ అండ్ మా డైరెక్టర్ ఎస్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా కంప్లీట్లీ ఒక యూనిక్ కాన్సెప్ట్, యూనిక్ స్టోరీ, ఎక్కడ మీకు బోర్ కొట్టదు. అండ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ సీక్వెన్స్లో మీకు ఒక హై కనిపిస్తుంది. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా చేశారు. అండ్ మేజర్ క్రెడిట్ గోస్ టు ఎస్ కృష్ణ గారు అండ్ మా డిఓపీస్, కో యాక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ దే ఆల్ డిడ్ అ ఫినామినల్ జాబ్. మ్యూజిక్ పార్ట్ వచ్చేసి ఇట్ వాజ్ అమేజింగ్. ఆర్ట్ డైరెక్టర్ మీరు చూస్తే హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ స్టేజ్. ఇక్కడికి వచ్చి నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రస్ట్రేషన్ని హైగా మార్చుకున్న మా కృష్ణ కమల్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో, అందరికీ నమస్కారం అండి. అంటే ఇన్ని కెమెరాలు ఉంటాయని తెలియదు ఇలాంటి ఈవెంట్కి. ప్లస్ అంటే నేను కాస్ట్యూమ్లో రావాలని ఎవరు చెప్పలేదు నాకు, వీళ్ళందరూ కాస్ట్యూమ్లో వచ్చారు. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. చిన్న ఎక్కువ టైం తీసుకోండి నేను. అంటే ఇప్పుడు మనం బండి నడపడం నేర్చుకునేటప్పుడు ఇరుకు సందులో నడిపితే ఎక్కడైనా నడపొచ్చు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండేది కదా మైండ్లో. ఇలాంటి సినిమా చేసేటప్పుడు నాకు అదే అనిపించింది. ఎలా షూట్ చేసామో అది ఒకవేళ బీటీఎస్ రిలీజ్ చేస్తే మీకు ఐడియా వచ్చింది. ఎలాంటి రోడ్ల మీద, ఎంత ట్రాఫిక్ మధ్యలో, ఇట్స్ నాట్ సేఫ్, కానీ సాయి గారు అలా ప్లాన్ చేశారు మరి. సో థ్యాంక్స్ టు దాట్ నౌ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ షూట్ ఎనీవేర్, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ బడ్జెట్, with whatever time constraint. And for that thank you sir. Andhra artistly thank you so much. Stage మీద ఉన్న వాళ్ళందరికీ thank you so much. And తర్వాత మాట్లాడుకుందాం. Thank you sir. తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. అండ్ ఇప్పుడు కంప్లీట్లీ న్యూ హై ఇవ్వబోతున్న అనన్య మాటలు ఇప్పుడు వినేద్దాము. నేను వీళ్ళ షార్ట్ అండ్ స్వీట్ కాదు, కొంచెం ఎక్కువనే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సార్ మీ అందరికీ వచ్చినందుకు. యాక్చువల్లీ అంతమంది వస్తున్నారని కూడా తెలియదు మాకు, చెప్పలేదు సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ మీ పాజిటివ్ ఎనర్జీకి. నా పేరు అనన్య, తెలియని వాళ్ళకి, మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎంటర్టైన్ చేసామనుకుంటున్నా. నేను ఈ సినిమాలో లిప్స్టిక్ లావణ్య అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఫస్ట్ టైం నాకు సాయి గారు నీ క్యారెక్టర్ పేరు లిప్స్టిక్ లావణ్య అని చెప్పినప్పుడు నేను ఒక 3-4 days కొట్లాడాను అనుకుంటా ఆయనతోని. అదేం పేరు, ఆ పేరు ఎవరు పెట్టుకుంటారు, ఇట్స్ సో క్రింజ్ అని. బట్ ఆయన అన్నారు అప్పుడు నాతోని దట్ నీకు ఒకసారి లావణ్య క్యారెక్టర్ అర్థమైతే నువ్వు ఇట్లా మాట్లాడవు, నీకు అర్థమవుతుంది తన పేరు ఎందుకు లిప్స్టిక్ లావణ్యాను అని. అండ్ ఇప్పుడు ఎవరన్నా నీ క్యారెక్టర్ పేరు లావణ్యానా అంటే కాదు లిప్స్టిక్ లావణ్య అని నేనే చెప్తున్నా. ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ టు బీ మోర్ అథెంటిక్ అండ్ నాట్ కేర్ వాట్ సొసైటీ థింగ్స్ అండ్ డూ వాట్ ఐ వాంట్. అండ్ చాలా చేశాను నేను ఈ క్యారెక్టర్లో, మీకు టీజర్లో కూడా కనిపించుంటుంది. నేను యాక్షన్ చేసిన, కామెడీ చేసిన. అండ్ ఈ సినిమాలోనే ఇన్ జనరల్ నన్ను ఎవరైనా ఈ సినిమా జాన్రా ఏంటి అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్తా. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్, ఇట్ హ్యాస్ కామెడీ, ఇట్ హ్యాస్ రొమాన్స్, ఇట్ హ్యాస్ యాక్షన్, ఇట్ హ్యాస్ ఎమోషనల్ డెప్త్, ఇట్ హ్యాస్ సో మెనీ థింగ్స్. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ నా డెబ్యూ ఫిల్మ్లోనే నేను ఇన్ని చేయగలిగిన, ఎక్సెప్ట్ మేబీ రొమాన్స్. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఫర్ దాట్. అండ్ ఆడియన్స్ నుంచి నేను ఒకటే అడగాలనుకుంటున్నా, ఇప్పటి నుంచి రిలీజ్ వరకు we will be releasing glimpses into the world of high. Teaser, music videos, posters ఇట్లా చాలా వస్తాయి. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ఇట్. అండ్ అవన్నీ నచ్చితే మీరు అప్పుడు వచ్చి మా సినిమా చూడండి. ఎందుకంటే మా గోల్ ఇస్ నాట్ మీరు థియేటర్కి వచ్చినప్పుడే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, ఇప్పటి నుంచి మీరు థియేటర్ బయటికి వెళ్ళే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అనేది మా గోల్. సో హోప్ఫుల్లీ వీ కెన్ డూ దట్. హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. తప్పకుండా మా టీజర్ చూడండి, నచ్చితే ఒక ముగ్గురికి చెప్పండి, వాళ్ళని ఇంకో ముగ్గురికి చెప్పమనండి. డన్, సూపర్. ఇంతకీ అంత హైలో కూర్చుంటే ఎలా అనిపించింది? అదేదో ఎక్కారు కదా కరెంట్ స్తంభమా? అమేజింగా. యా, థ్యాంక్ యూ సో మచ్ అనన్య. లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ హరీష్ పెద్ది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ పర్లేదు సార్, జస్ట్ చాలా మంచి బేస్ వాయిస్ వస్తుంది సార్ ఇప్పుడు.
Good evening, everybody. Thank you for coming, Dilla sir, Suresh garu, and Anil garu. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. సాయి గారు ఫస్ట్ నాకు చెప్పినట్టు డెఫినెట్గా మనం ఇది చేయాలి అని చెప్పి, సో వెరీ టఫ్ టైమ్స్లో వీ మేడ్ దిస్ ఫిలిం. అండ్ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం, హౌ వీ మేక్ ఎలా చేసామని. సో విల్ కీప్ అప్డేట్ ఆన్ ఎవ్రీ థింగ్ వాట్ వీ డిడ్ ఇక్కడ నుంచి ఈ మూవీ గురించి అన్ని చెప్తూ. అండ్ all the best for the whole team. Thank you once again for coming. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. ఎస్, మరి హై రికార్డ్స్కి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సక్సెస్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనిల్ గారు ఎలాగో వేదిక పైనే ఉన్నారు కాబట్టి ఇక మన మిగతా ఇద్దరు గెస్ట్లను కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. సో ఎస్, హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ రాజు గారు ఏం చేసినా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సక్సెస్లు కొట్టడం, సో ఇటువంటి ముగ్గురు వండర్ఫుల్ గెస్ట్లు ఇవాళ స్టేజ్ పైన జాయిన్ అవ్వడం సూపర్ హ్యాపీ. సో ఒక గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా. ఐ థింక్ ఒక్క పిక్చర్కి మాకు మా ముగ్గురు గెస్ట్లు కృష్ణ గారు అండ్ హరీష్ గారు, మీ ఐదుగురిది ఒక సెపరేట్ పిక్చర్ కావాలి సార్. ఎస్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకే, సో ఐ థింక్ ఇప్పుడు మా ఎస్ కృష్ణ గారి మాటలు వినే టైం వచ్చింది. ఎస్, సాయి కృష్ణ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ అండి. మీడియాకి అందరికీ, అనిల్కి, రాజు గారికి, సురేష్ గారికి, ఆదిత్య నిరంజన్ గారికి, ఆయన మా సాంగ్స్ తీసుకున్నందుకు, ఇంకా మా ఆర్టిస్టులకి అందరికీ. యాక్చువల్గా ఇప్పుడు మా కెమెరామెన్లు ఎలా మాట్లాడలేరు, సేమ్ నేను అదే. ఈ సినిమా డెఫినెట్గా చూసే వాళ్ళకి మంచి హై వస్తుంది. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు నా కోసం అంటే ఒక 2 years వాళ్ళ టైంని నాకు ఇచ్చారు. నేను యాక్చువల్గా ఈ మూవీ 2 years పట్టింది నాకు తీయటానికి. బట్ ఎనీహౌ ద ఎండ్ ప్రొడక్ట్ స్పీక్స్. అంటే మన ఫైనల్గా ఇచ్చే ప్రొడక్టే ఎవరైనా మాట్లాడతారు. డెఫినెట్గా ఈ ఎండ్ ప్రొడక్ట్ అందరికీ చాలా మంచి హై ఇస్తుందని నా గట్టి నమ్మకం. ఇందాక నా టీజర్ చూస్తున్నప్పుడు నేను 2 ఏళ్ళు పడిన కష్టాన్ని నాకే, అంటే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ కూర్చొని చూస్తుంటే మ్యూజిక్తో ఎక్స్ట్రాడినరీగా లైఫ్ ఇచ్చిన మా వికాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో రకరకాల సీక్వెన్స్లు ఉంటాయి విచ్ విల్ గివ్ మోర్ హై. డెఫినెట్లీ
బికాస్ నాకు ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ నెక్స్ట్ చూడబోయే సీక్వెన్స్లు ఇంకా ఎంత హైస్తాయని. వెరీ థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్, తన ఫస్ట్ సినిమా ఇది, అంటే నాది ఫస్టే. సో వీ డన్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిట్ అండ్ స్క్రీన్ ప్లే. డెఫినెట్గా డిఫరెంట్ పక్కన పెడదాంలేండి, ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్, డెఫినెట్లీగా ఇది ఇంట్రెస్టింగ్గా ఉండే మూవీ విత్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండ్ డిఫరెంట్, సరే మళ్ళీ డిఫరెంట్ వచ్చింది ఎడిట్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ చేతన్, తను నాకు చాలా ఈ 2 years కూడా రకరకాల టైంలో, అంటే ఒక మంత్లో షూట్ చేస్తా, ఒక మంత్లో షూట్ చేయను, ఎప్పుడు పిలిచినా సరే ఫస్ట్ ఉన్న వ్యక్తి తనే. థ్యాంక్ యూ. అండ్ కమల్, తను చాలా సినిమాల్లో చాలా బిజీ అయిపోయాడు. తన ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చాలా అందరికీ బాగా పరిచయం. మ్యాడ్లోను భాస్కర్, లక్కీ భాస్కర్, ఇట్లా చాలా సినిమాలు చేశాడు. నా సినిమాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అతను ఒక 6-7 సినిమాలు చేశాడు. హోప్ ఈ మూవీ తనకి బెస్ట్ బ్రేక్ ఇస్తుందని నా నమ్మకం. అండ్ సాయి, తన క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చేజులు కానీ క్రికెట్ ఆడటం కానీ మీ చేసి చూస్తే హైదరాబాద్లో ఇన్ని రోడ్లు ఉన్నాయా అన్నట్టుగా చేశాను నేను. అది డెఫినెట్గా మీరు థియేటర్లో చూస్తే అది ఎక్స్పీరియన్స్ అవుతారు. అలాగే క్రికెట్ కూడా నెవర్ బిఫోర్ ఇలా కూడా క్రికెట్ ఆడచ్చా అనే ఒక ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గ్యారంటీగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మా హీరోయిన్స్, అంటే హీరోయిన్స్ అంటాం కన్నా మూవీకి స్టోరీకి క్యారెక్టర్స్ అంటాం నేను కరెక్ట్గా అంటాను. అలా ఫస్ట్ నేను అసలు ఈ స్టోరీ చెప్పింది అనన్యకి. తను అన్నట్టే లిప్స్టిక్ లావణ్య అంటే 5 days వద్దు సార్ అని నాతో ఫోన్లో అలాగా సార్ ఇలాగా సార్ అని తర్వాత కథ చెప్తూ నేను ఈ 2 years జర్నీలో ఆ షూట్ చేస్తున్నప్పుడు తన చేసిన ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ. అండ్ సఫీనా, పల్లవి, ఈ అమ్మాయి ఇప్పుడు లాస్ట్ షాట్ చూశారు కదా గుర్రంది, తనకి ఆ గుర్రం నడపడం ఇన్ని రాదు. 6 months చాలా కష్టపడింది. ఈవెన్ 2-3 సార్లు గుర్రం మీద నుంచి పడితే మా అందరికీ ఒకసారి షాక్ అయ్యా. అంటే ఈ సినిమా ఒక అమ్మాయి ఆ గుర్రం నుంచి పట్టడం అందరూ ఒక్కసారి అయిపోయింది అలా మాకు. కానీ షీ సేఫ్. సో వీ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ షాట్స్ ఆన్ ద హార్స్. థ్యాంక్ యూ సఫీనా. అండ్ మా కెమెరామెన్స్, వాళ్ళది ఫస్ట్ సినిమా ఇది, మల్లు నాయక్ అండ్ సునీల్. అంటే వీళ్ళ గురించి చెప్పాలంటే షార్ట్ ఒక రోజులో, అంటే మేము తీసే ఎలా ఉంటాయంటే చాలా రోడ్ల పైన ట్రాఫిక్ వస్తూ ఆ టైంలో కూడా నన్ను అర్థం చేసుకుని ఫాస్ట్గా కెమెరా పట్టుకుని ఇక్కడ లైట్ ఉందా లైట్ లేదా కాదు, వాళ్ళ టెక్నిక్ ఏంటంటే నంబర్ ఆఫ్ యూట్యూబ్ సాంగ్స్ చేశారు. ఆ టెక్నిక్ మొత్తాన్ని ఒక సినిమాలో పెడితే ఎలా ఉండిపోతుందో రేపు మీరు స్క్రీన్ మీద డిఫరెంట్గా చూస్తారు. థ్యాంక్ యూ. అండ్ నేను చెప్పంగానే నా కోసం వచ్చిన అనిల్ గారికి అండ్ సురేష్ బాబు గారికి, దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు నా గురించి ఏమన్నా మాట్లాడితే వినండి ప్లీజ్. ఇండైరెక్ట్గా మాట్లాడమని. థ్యాంక్ యూ. అంటే మాట్లాడరేమో అని ఊరికి హింట్ ఇస్తున్నా. పర్లేదు తర్వాత మాట్లాడదాం. ఎప్పుడన్నా తెలిసినాడే కదా అని. సరే, ఆయన వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా తప్పకుండా ఎవరు చూసినా సరే హై వస్తుంది. వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకెవరన్నా ఓకే. థ్యాంక్ యూ. Thank you, Andy. Thank you so much, and very much looking forward to enjoy the film and wishing you all the very best, Krishna Garu. And yes, I think we should start with Suresh Babu sir's wishes. So, sir. Andarki namaskaram. See, if there are some real true friends untalante Saini, Anil garni, I see them. Vallu ఈ few films వెంకటేష్ వాళ్ళతో తీస్తున్నప్పుడు the way they work together is very very nice. I hope అనిల్ అక్కడు నీకు బాగా రబ్ చేసేస్తే you'll do. Very very passionate person. చెప్పాడు నేను he wanted to tell something and it's good you put your foot out and try to do it. Efforts will never fail. Wish you all the best, Sai. All the best. Thank you. Thank you, sir. Thank you very much. Yes. And to all the people, all you youngsters, I don't know you personally, but all best wishes for all of you. All of you have done a really good job. The music, photography,
actors, all of you. Lovely, lovely job. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ దిల్ రాజు సార్. అందరికి నమస్కారం. సాయి గురించి దాదాపు ఒక 12 ఇయర్స్ నుంచి అనిల్తో జర్నీతో పాటు సాయిది కూడా ఈక్వల్ జర్నీ. ఇందాక సురేష్ గారు చెప్పినట్టు దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అనిల్తో స్క్రిప్ట్ విషయంలో, సినిమా విషయంలో ఏదైనా ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక సాయి. సో సాయి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ సాయి. ఒక కొత్త స్టెప్ను వేస్తూ ఒక హై ఇచ్చే మూమెంట్ని క్రియేట్ చేసావు. సో నిజంగా వీళ్ళందరికీ రేపు సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొంది మీ అందరికీ హై ఇవ్వాలని కోరుకుంటూ ఈజ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, రైటర్ 4 పాత్రలు పోషించినందుకు మళ్ళీ ఒకసారి నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ నేను సార్ని కూడా ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. మీకు హై ఇచ్చే విషయం ఏంటి? మా సినిమా మార్నింగ్ షో సూపర్ హిట్ అయితేనే హై ఇస్తుంది. ఎస్. సురేష్ బాబు సార్? నథింగ్, ఆల్వేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు సార్. ఎస్, ఓవర్ టు ద హిట్ మెషిన్ అనిల్ రావుపూడి గారు. అందరికీ నమస్కారం. సో అన్ని ఈవెంట్స్ వేరు, ఈ ఈవెంట్ వేరు. సాయి అంటే అందరికీ తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్. పాపం చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఒక 2 years అంటున్నారు కదా, 2 years పట్టింది. ఎందుకంటే అవతల నాతో వర్క్ చేయాలి, నా సినిమా అంటే వదలను. సో సిట్టింగ్స్, షూటింగ్ టైము, అందుట్లో దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసాడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా. ఇంకా అన్ని బాధ్యతలు చూసుకునేవాడు పాపం. సో ఆ గ్యాప్లో చేసాడు షూట్. సో ఆ గ్యాప్లో చేశాడు. సో అందుకంత టైం తీసుకున్నాడు, బట్ వర్త్. చాలా కష్టపడి చేశారు. సరే, సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చేది, ఎక్కడ వర్క్ చేసినా, ఎవరి దగ్గర పని చేసినా, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళేంటి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి. సో ఒక డైరెక్టర్ దగ్గర రైటర్గా ఉన్నా, ఇంక ఏ విభాగాల్లో పనిచేసినా, సో అల్టిమేట్ గోల్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, అంటే ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక గోల్ ఉంటుంది అందరికీ. సాయిదంటే పాపం నాతో ట్రావెల్ చేస్తూ ఇద్దరం ఒకసారి వచ్చాం ఇండస్ట్రీకి. 2005లో వచ్చాం. సో తన ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడు ఫస్ట్. తర్వాత గోల్ ఇటు మార్చుకున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు. ఇక నాతో ట్రావెల్ చేస్తూ, నా సినిమాలకి పనిచేస్తూ, ఒకసారి చేద్దాం, ఒకసారి ఆగుదాం, ఒకసారి చేద్దాం, ఆగుదాం, కన్ఫ్యూషన్, అలా మొత్తానికి ఒక టైం వెళ్ళిపోయింది. సో ఒక లాస్ట్ 2 years బ్యాక్ డిసైడ్ అయ్యాడు, అసలు నాలో ఏముంది, అసలు నేను ఎవరిని ఈ ప్రపంచానికి నేను చూపించాలనుకుంటున్నాను అని నాకు చెప్పాడు. సరే, ఓకే సాయి, దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని. ఫస్ట్ టైం మేము అసలు ఇంతకుముందు అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఏదో నా ప్రజెన్స్ అనేది ఉండేది. ఈ సినిమాకి కంప్లీట్ ఇమేజ్ స్పార్క్ ఎస్ కృష్ణ తనను తనగా తీసుకొచ్చుకుంటున్నాడు ప్రజల ముందుకి. ఓన్లీ మా బెస్ట్ ఫ్రెండ్గా నా విషెస్, నా సపోర్ట్ ఉంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, ఎడిట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ తానే ఫాలో అవుతూ ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకొచ్చాడు. మీరు ఇప్పుడు టీజర్ చూస్తే ఎంత ప్రామిసింగ్గా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉంది, ఎంత ట్రెండీగా ఉంది మీరు చూశారు. సో సినిమా కూడా అలాగే ఉంటుంది. సాయి, సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి. నువ్వు ఒక సక్సెస్ఫుల్ టెక్నీషియన్గా ఇండస్ట్రీలో ఉండాలని, ఒక డైరెక్టర్గా కాదు, ఒక ఆడియన్గా కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. సో సో ఆల్ ద బెస్ట్. ఇంకోటి, ఈ సినిమాలో ఆర్టిస్టులతో పాటు ఒకరోజు వచ్చి నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అదేంటి సార్, మొన్న రైటర్ అన్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సరే డైరెక్షన్ ఓకే, మళ్ళీ యాక్టర్ ఏంటి అన్నాను. అని అన్నప్పుడు ఒక మాట చెప్పి పెడతాను. నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ళ నాన్న డ్రీమ్. సో వాళ్ళ నాన్నకి సాయిని ఆర్టిస్ట్గా చూడడం చాలా ఇష్టం. పాపం అది చూడకుండా ఆయన వెళ్ళిపోయారు. సో ఒక రకంగా ఎక్కడున్నా మా నాన్న నన్ను చూస్తాడని ఒక ఫీలింగ్ ఉంది సాయికి. సో అది తను నాకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో సరే, సాయి బాగా చేస్తాడని తెలుసు, కానీ ఇంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. సినిమాలో చూస్తే అసలు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా చాలా వాళ్ళందరితో కలిసిపోయి ఒక తను అవుట్ సైడ్ ఉండే క్యారెక్టర్కి, సినిమాలో ఉండే క్యారెక్టర్కి చాలా తేడా చూపించగలిగాడు. సో ఆర్టిస్ట్గా కూడా సక్సెస్ఫుల్ అయిపోయాడు. అండ్ కంగ్రాట్స్ దానికి కూడా. అండ్ ఈ సినిమా నేను మొన్ననే డబుల్ పాజిటివ్ చూశాను. అంటే వితౌట్ మ్యూజిక్, వితౌట్ ఆర్ఆర్, వితౌట్ ఎఫెక్ట్స్, అసలు ఏం లేదు, సినిమాగా చూశాను. అసలు ఒకసారి బయటికి వదిలేమంది ఎలా ఉందో ఒకసారి నాకు అప్పుడే చూపించాడు. సో ముందు చూపించను, మొత్తం అయ్యాక చూపిస్తాను చూపించాను, మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. సో సినిమా చూశాను నేను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే నాతో ఉన్నప్పుడు నా స్టైల్ ఆఫ్ రైటింగ్కి, నా స్టైల్ ఆఫ్ సినిమాలకి అడాప్ట్ అయ్యి ఒకలా చూశాను సాయిని నేను. అండ్ తన సినిమా తీసిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్ సాయిని చూశాను నేను.
ఎందుకంటే సాయికి వరల్డ్ సినిమా మీద చాలా గ్రిప్ ఉంటుంది, చాలా సినిమాలు చూశాడు చిన్నప్పటి నుంచి. అసలు మొత్తం స్టార్ మూవీస్ బ్యాచ్ అనమాట. తెలుగు సినిమాలు తక్కువ, ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ, మొత్తం ఆ టైప్లో ఉంటాడు. బట్ జడ్జిమెంట్ వైజ్ నా టీంలో ఒక సినిమా రిలీజ్కి ముందే ఈ సినిమా ఇంత చేసేస్తుంది, ఇంత రెవెన్యూ చేసేస్తుంది, ఇంత కలెక్షన్ చేస్తుంది అని చెప్పేస్తాడు. నేను ఉండరా బాబు నువ్వు, ఎందుకంటే ఇది ఇంత చేసేస్తుంది, 300 చేసేస్తుంది, 350 చేస్తుంది అంటే నేను అసలు ముందు 2 రోజులు వణికిపోతుంటా రిలీజ్కి ముందు. ఇతను ఒకటే చాలా కాన్ఫిడెంట్గా ఈ రికార్డ్స్ పట్టుకుని తిరుగుతారు కదా, అది 2 రోజుల ముందే తిరుగుతుంటాడు. సో అంత ప్రాపర్ జడ్జిమెంట్ ఉన్న టెక్నీషియన్. సో నేను సినిమా తను తీసింది చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, థ్రిల్ ఫీల్ అయ్యాను. ఒక కొత్త జోనర్లో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎవరైనా అటెంప్ట్ చేయాలన్నా కూడా ఒకసారి ఆలోచిస్తారు. సో అలాంటి ఒక జోనర్కి వెళ్ళిపోయి దీన్ని ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి, కొత్తగా తీయాలని ఒక తపనతో తీశాడు. అది చాలా బాగా అచీవ్ అయ్యాడు, అది నో డౌట్. రేపు ఆడియన్స్ చూసాక కూడా తన ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు, నేను చెప్తున్నాను. సో చాలా చాలా బాగా తీశాడు. అండ్ ఇక మ్యూజికల్గా చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోద్దని అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ కూడా తన టేస్ట్ చాలా బాగుంటుంది సాయిది. సో ఐ బిలీవ్ దట్. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. అండ్ అందుకు కూడా అతనికి నాకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చూస్తే వీళ్ళ ఆర్టిస్టులు ఎవరు కూడా వీళ్ళ పేర్లు బయట గుర్తుండవు. సో లిప్స్టిక్ లావణ్యగా గుర్తుండిపోద్ది అనన్య. అండ్ సఫీనా కూడా పల్లవి, తను కూడా తను సర్లే నీకోర్లో చేసింది ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా. సో తనకి మంచి రోల్స్ ఇద్దరికి, అంటే అమ్మాయిలకి ఒక మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసి త్రూఅవుట్ వాళ్ళ సెంట్రిక్గా కథను తీసుకెళ్తూ ఒక డిఫరెంట్ నరేషన్తో స్క్రీన్ ప్లేతో తీసాడు సినిమా. సో వాళ్ళిద్దరు చాలా అద్భుతంగా నటించారు. సో అనన్య అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఒక ఫైట్ చేసింది. అండ్ ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నా, ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవరు కమల్, ఇది హైదరాబాద్ రోడ్స్ మీద ఎలా తీసారో కూడా తెలియదని. ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. ఒక కెమెరా వేసుకుని బైకుల మీద అటుపోయి ఇటుపోయి చాలా లైవ్లీగా తీశారు. కానీ సినిమా చూశాక ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని పిలిచి సత్కరిస్తారు. హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్గా తీశారు, మన హైదరాబాద్ ఇంత అందంగా ఉందన్నట్టుగా చూపించారు. సో చాలా బ్యూటిఫుల్గా లైవ్ లొకేషన్స్, అంటే మనం వెళ్ళి తీయాలంటే కూడా చాలా కష్టం. చార్మినార్ చుట్టూ పెద్ద పెద్ద సీక్వెన్సులు చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు సాయి, తన తపన. సో టీం అందరినీ పుష్ చేస్తూ వాళ్ళందరినీ పట్టుకొని చేశాడు. సో అంత లైవ్లీగా ఉంటుంది సినిమా. సో హై అనే సినిమాలో ఆ టైటిల్ కూడా చార్మినార్ పక్కన పడుతుంది, హై అని. సో హెచ్ సింబల్తో. సో అది నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ హైదరాబాద్లో ఒక 2 డేస్లో జరిగే ఒక జర్నీని 4 క్యారెక్టర్ల మధ్య చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళిపోయాడు. అండ్ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇద్దరు అమ్మాయిలకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. హోప్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే స్పెషల్ మెన్షన్ కమల్. సినిమా అంతా వీళ్ళ 4 మధ్యలో నలిగిపోతాడు. ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ ఉందంటే తిన దగ్గర. ఖచ్చితంగా చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు కమల్, ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే హైదర్, సో ఇది అప్కమింగ్ టాలెంట్, తిని కూడా చాలా బాగా చేశాడు. సో మిగతా ఆర్టిస్టులు కూడా అక్కడక్కడ మన శంకర ప్రసాద్లో వచ్చిన ఆర్టిస్టులు అందరూ, సంక్రాంతి కోసం వచ్చిన ఆర్టిస్టులు అందరూ సైడ్ లైన్లో వెళ్ళిపోయి అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. అదేంటి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారుగా, ఎప్పుడు తీసుకెళ్తున్నారు, బ్యాక్ ఎండ్లో అలా వెళ్ళిపోతున్నారు. అంటే ఏం లేదండి, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా, నీకు దీనిలో రోల్ కావాలంటే నువ్వు నాకు వచ్చి చేయాలి అని అట్లా అందరినీ వాడాను, ఎక్సెప్ట్ హీరోలు హీరోయిన్లు తప్ప మ్యాక్సిమం. సో ఇటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో నేను సినిమా చూసేటప్పుడు ఏంటి ఎంతమంది ఉన్నారేంటి, ఎప్పుడు చేసామంటే మన షూటింగ్కి వచ్చిన రోజు అటు వెళ్ళిపోయారని చెప్పాడు. ఓకే, సో ఎనీవే ఎట్లా ఒకలాగా యూజ్ అయ్యారు కదా నీకు. సో అలా ఆర్టిస్టులు అందరికీ నా బెస్ట్ విషెస్, మంచి పేరు వస్తుంది టెక్నీషియన్స్ అందరికీ. అలాగే మ్యూజిక్ సాంగ్స్ నేను ఆల్రెడీ బయటకు వదలలేదు కానీ విన్నాను. వికాస్ ఆల్ ద బెస్ట్ వికాస్, చాలా బాగా వర్క్ చేసావు. అండ్ తిను దేవిశ్రీ దగ్గర వర్క్ చేసేటప్పుడు కలిసాను నేను చాలాసార్లు. ఆల్రెడీ 2-3 ఫిలిమ్స్ చేసావు. హోప్ ఇట్స్ గోయింగ్ టు బీ అనదర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ యూ. సో అలాగే మిగతా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అండ్ టూ ఎర్లీ, సినిమా గురించి ఇంకా ముందు మంచి మంచి ఈవెంట్స్, మంచి అప్డేట్స్ ఇస్తాడు సాయి. కంగ్రాట్స్ సాయి. అంటే ఇంకా నీ గురించి అంటే చాలా అంటే సాయి లాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే తన లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు కానీ ఆడి ఫ్రెండ్ అవుతాడు సక్సెస్లో ఉంటాడు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, అంత ముక్కుసూటిగా ఉంటాడు. మొహం మీద మనకు తప్పు చెప్పేవాడు లేకపోతే, మనం పని చేసేటప్పుడు ఇది తప్పు అని మనకు వేలెత్తి చూపేవాడు పక్కన, లేకపోతే మనం ఎక్కువ తప్పులు చేస్తాం. సో అస్సలు వీడు ఇన్ని హిట్లు కొట్టాడు ఇంత పెద్ద ఏం ఉండదు. సో ఫస్ట్ పటాసప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడే, బాలెత్తీసి అంత కమాండ్గా చెప్తాడు. సో అలాగే సాయికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతే ఎనిమీస్ కూడా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే సాయి స్ట్రైట్ ఫార్వర్డ్, అసలు తప్పుని తీసుకోలేడు. చాలామంది సాయిని బయట తిట్టుకుంటారు, బట్ ఎవరెంత హేట్ చేసినా వాళ్ళు లవ్ చేస్తాడు. సో ఏదన్నా ఉంటే పాపం వాళ్ళకి చేయలే, పాపం నాతో మాట్లాడకుండా పర్లేదు, వాళ్ళకి హెల్ప్ చేయలే, నన్ను ఆపడం.
నాకు పడలేదు వాళ్ళు, బట్ నువ్వు చేసుకో హెల్ప్ నాయన. అంత గుడ్ హ్యూమన్ హార్ట్ ఉంది తనకి. కాకపోతే కొద్దిగా కోపం ఎక్కువ, అదొకటే. ఇంకా అది ఆపలేం కదా, క్యారెక్టర్ అది. చాలా మారాడు ఇప్పుడు, ఓకే. సో గుడివాడ రాయుడు అండ్ సఫీనా అండ్ లిప్స్టిక్ లావణ్య, హైదర్ అండ్ మోహన్, సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ సినిమాలో ఏదైతే ఒక పేరు పెట్టారో హై, అది మీకు ఖచ్చితంగా రావాలి. ఈ సినిమానే కాదు, ముందు ముందు ఇంకా సినిమాలతో హై రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎస్ కృష్ణ గారు సరిపోయింది కదా, మీ గురించే చెప్పారు మొత్తం. ఓకే చాలా కదా? నేను రాసిచ్చిందంతా చెప్పేసాడు. థ్యాంక్ యూ. అనిల్ గారు యాక్చువల్లీ ఇప్పుడు సక్సెస్ అంటే ఎవరికైనా హై ఇస్తుంది సక్సెస్ అనేది, కానీ ఇప్పుడు 9th కాన్సిక్యూటివ్ సక్సెస్ కూడా పటాస్ అప్పుడు ఇచ్చినంత హై ఇస్తుందంటారా? పటాస్ హై వేరు, ఫస్ట్ ఫిల్ము మనకు ఒక అడ్రస్ తెచ్చిన హై కదా, సో అది అల్టిమేట్ హై. ప్రతి సినిమా అక్కడి నుంచి హై లేదు, అమ్మయ్య అమ్మయ్య అంతే. ముందు రోజు టెన్షన్, అమ్మ పెద్ద హిట్ అవుతే బాగుండు, అమ్మయ్య బయటపడిపోయి ఇంకో ఫిల్మ్, అలా అయిపోయింది. హై నా లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ పటాస్కే. ఆ తర్వాత నుంచి దినదిన గండం, అనుక్షణం, ఇంక ఎలాంటి ఫిల్మ్స్ చేయాలి ఏంటి అనేది భయమే. హైయెస్ట్ హై అక్కడే. ఆ సిచ్యువేషన్ పటాస్ సినిమా భ్రమరంలో పడింది. ఈ సినిమా మనం కొట్టామన్నది ఆ సినిమా బాత్రూంలో వెళ్ళి టెన్షన్ పడుతున్నాం ఇద్దరం, గుర్తుందా నేను? ఇంకా అక్కడ తన హై నేను చూశాను. మొహం కడుక్కుంటూ ఎస్ రామా అయిపోయిందిరా కొట్టామని. ఆ రోజే ఫ్యాన్స్ అందరూ కూడా తన్ని ఫుల్గా లేపి ఇలా ఎత్తారు. ఎత్తంగానే ఆ రోజు తన హ్యాపీనెస్ కానీ ఆ హై కానీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అనిల్, నీతో జర్నీ చేయటం కూడా నాకు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను కోపం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అసలు మోస్ట్ అందరినీ నవ్వించగల వ్యక్తి. నో డౌట్ అతని సినిమాలు ఎందుకు అందరూ కూర్చొని నవ్వుతారు అంటే, సేమ్ సినిమాలో ఏ హ్యాపీనెస్ అయితే ఇస్తాడో ఇతని పక్కన ఉన్న వాళ్ళందరూ అదే హ్యాపీనెస్లో ఉంటారు. ఈజ్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ నా లైఫ్లో చూసిన, మోస్ట్ పాజిటివ్ పర్సన్. మోర్ దెన్ మై మదర్ అండ్ ఫాదర్, హీఈస్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీ వన్ అరౌండ్ హిమ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద టీజర్ ఆఫ్ హై. సో మీ ప్రెజెన్స్ మాకు చాలా హై ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐఎమ్ షూర్ అనిల్ రావిపౌడి గారిని ఎలాగో మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హై కోసం కలుస్తూనే ఉంటామని అనుకుంటూ, ఎస్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీమ్, మా క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్ అండ్ హరీష్ గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అండ్ అఫ్ కోర్స్ ఎస్ కృష్ణ గారు ఎలాగో వేదిక పైన ఉండవలసిందే. సో చైర్స్ ఉన్నాయా? చైర్స్ ఒకసారి క్విక్గా చైర్స్ తీసుకురండి ప్లీజ్. సో ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ డిఫరెంట్ ప్రజెంటేషన్ తోటి, డిఫరెంట్ స్క్రిప్ట్ తోటి మన ముందుకి ఈ సినిమా హై అతి త్వరలో రాబోతోంది. సో టీజర్ ఆల్రెడీ చూసేసాము అండ్ చూసిన అనిల్ గారి మాటలు కూడా వినేసాము. కాబట్టి ఇప్పుడు మన టీమ్ ఇంటరాక్షన్ విత్ ద మీడియా. ఎస్, అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఓకే లెట్స్ స్టార్ట్ మీడియా ఇంటరాక్షన్. కృష్ణ గారు, అనిల్ గారు మాట్లాడినంతసేపు కూడా కళ్ళు ఎర్రగా, నీళ్లు బయటికి రావాలా వద్దా అన్నట్టు ఆయన కళ్ళల్లో ఉన్నాయి. వెనకున్న మీ కళ్ళు కూడా అదే సేమ్ అలానే ఉన్నాయి. ఏంటండి, ఏం జరిగింది మీ మధ్య? నథింగ్ సార్, హ్యూమన్ ఎమోషన్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్, అంతే. తను ఒక ఫ్రెండ్ అంటే ఇప్పుడు నువ్వు ఇంత అంటే తన గురించి నేను పాజిటివ్ చెప్పడం, నా గురించి పాజిటివ్ చెప్పడం ఉండదు, ఎందుకంటే డైలీ లైఫ్ అది. కానీ సమ్ సిచ్యువేషన్స్ కమ్స్ వెన్ ఫ్రెండ్ అనేవాడు మనకు నిలబడతాడు అన్నప్పుడు ఒకటి ఉంటుంది చూసారా. తను నా గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ తను నా గురించి ఆలోచిస్తూ ఉంటుంటాడు. మామూలుగా డైలీ లైఫ్లో అవి ఉండవు. ఈ సిచ్యువేషనే మా ఇద్దరిని ఆ ఫ్రెండ్షిప్పే అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు వరకు ఈ స్టేజ్ మీద బయటపడ్డారు, అనిల్ గారు మీ గురించి మాట్లాడారు. ఇదే సిచ్యువేషన్ ఈ 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎప్పుడైనా ఎదురైందా? అంటే మీ గురించి మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి మీరు ఎదురైందా మీకు సిచ్యువేషన్? అంటే ఓపెన్గా మాట్లాడు. అంటే ఇలా ఉండదు. ఇప్పుడు ఎదురెదురుగా కూర్చుని అనిల్ నువ్వు గొప్పడివి, తనేమో సాయి నువ్వు గొప్పడు అని మేము ఎప్పుడు అనుకోం కదా. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనైనా సరే మైక్ పట్టుకుని ఓ సినిమా గురించో అనిల్ గురించో చెప్పేది ఇలా తన ఫంక్షన్స్లోనే.
మామూలుగా ఉన్నప్పుడు మేము నార్మల్ ఫ్రెండ్స్, చాలాసార్లు తిట్టుకుంటాం బో అది వేరే. మమ్మల్ని చూసి చాలామంది రాజుగారు అవ్వచ్చు, ఇంకా చాలామంది దగ్గర నుంచి చూశారు. అంటే వీళ్ళిద్దరు విడిపోతారు ఇప్పుడు గొడవపడి అని అనుకుని ప్రతిసారి మేము తర్వాత కలిసిపోయేవాళ్ళం. ఈవెన్ F2 అనుకుంటా, ప్రాగ్లో ఒక గంట అరుచుకున్నాం ప్రాగ్లో రోడ్ల పైన. ఎవరో ఆపటాకి ట్రై చేయలే. శిరీష్ గారు వీళ్ళందరూ నేను టికెట్ వేసుకుని వెళ్ళిపోతాను ఏదో అనుకున్నారు. బట్ మేము ఏది అరుచుకున్నా ఏది చేసినా సరే నాకు తెలిసి వీఆర్ కనెక్టెడ్ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్. అంటే ఇద్దరికి పాజిటివ్ కావాలని కోరుకుంటాం. సో దానిలోంచే వచ్చేది కాబట్టి తర్వాత అర్థం చేసుకుని కూల్ అయ్యి మళ్ళీ మామూలుగా మాట్లాడతాం. ఓకే, మీరు సపరేట్గా మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలని ఇందాక అనిల్ గారు కోరుకున్నారు మీరు అని చెప్పాడు. అది లేట్ అయిందని ఏమన్నా అనిపించిందా మీకు? లేదు సార్, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, ఎప్పుడు మన టైం వస్తుందో అప్పుడే మన టైం. కాబట్టి నాకు లేట్ అయింది అని ఏం లేదు. ఎందుకంటే ఏదైనా సరే నేను చేసుకుంది. ఇంతకుముందు వేరే సినిమా ప్రొడ్యూస్ చేశా, బట్ ఐ ఫెయిల్డ్ దేర్. సో ఇప్పుడు అన్ని పనులు నేనే చూసుకుని నేనే చేస్తే ఏంటి అనేది ఈ సినిమా. సో నాకు ఎప్పుడు అది ఉండదు. బికాజ్ అనిల్ సక్సెస్ ఈజ్ మై సక్సెస్. సాయి గారు, టీజర్ బాగుందండి. థ్యాంక్ యూ సార్. మీ కోరిక ఎప్పటి నుంచో తెర మీద కనపడాలని. సో ఎన్నాళ్ళు నెరవేరుతుంది. ఆల్ ది బెస్ట్. వీ హోప్ ఒక మంచి సక్సెస్ మీకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంతకీ నెలలో మీ బుజ్జి తల్లి కోసం ఎంత బడ్జెట్ పెడతారు? యాక్చువల్గా నాకు అసలు తాగుడు అలవాట్లేదు సార్. మా టీంలో ఎవరికి లేదు, ఈవెన్ అనిల్ ఆర్ మీ, నథింగ్. సార్ హరీష్ గారు ఏంటి సార్ సాహు గారితో సార్ దానికి ఆన్సర్ యాక్చువల్గా ఇది క్వశ్చన్ వస్తుందని నేను ముందే ప్రిపేర్ అయ్యా. అడగలేదండి. సాహు గారితో చాలా ఇదిగా ఉంటూ ఎందుకు బయటకు వచ్చారు? పోనీ బయటకు వచ్చిన తర్వాత తిన్నాళ్ళు స్టేజ్ మీద కనపడలేదు. సరైన ప్రాజెక్ట్తో వస్తారనుకుంటే ఒకసారి కూడా రాలేదు. సార్, కొన్ని పర్సనల్ రీజన్ వల్ల బయటకు వచ్చాను. మా ఇద్దరికి ఏం లేదు. సో నేను వేరే బిజినెస్లోనే నాకు. సో అవన్నీ కొంచెం ట్రబుల్ షూట్లో పడ్డాయి బికాస్ ఆఫ్ లాక్డౌన్. ఇదంతా అవన్నీ సెటరేట్ చేసుకోవడానికి నేను కొంతకాలం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మరి సరైన పెద్ద ప్రాజెక్ట్తో చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఓకే. కృష్ణ గారు, ఇక్కడ అంటే అనిల్ గారు అన్నీ చేసేవన్నీ కామెడీ ఎంటర్టైనర్స్, మీరు రైటర్గా వర్క్ చేశారు. బట్ మీరు యూనిక్ ప్రాజెక్ట్ ఇది చూస్తుంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఐడెంటిటీ అనేది పక్కన పెడితే మీకు ఇలాగ రావడమే, మీకు ఇలాంటి సినిమాల ద్వారా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఉండేది ఎట్లా? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం అండి. ఒక కథ మనం స్క్రిప్ట్ తీసుకుని ఇద్దరు డైరెక్టర్లకు ఇస్తే ఇద్దరు డిఫరెంట్గా తీస్తారు. సేమ్ అంటే దానిలో డైలాగ్ టు డైలాగ్ ఉన్నది కూడా ప్రజెంటేషన్ మారిపోద్ది. సో నాకు తెలిసి అంటే నాది పక్కన పెడదాం, అనిల్ లాగా ఎంటర్టైన్మెంట్ తీసేవాళ్ళు ఇండస్ట్రీలో, అనిల్ లాగా తీసేవాళ్ళు నాకు తెలిసి హీఈస్ వన్ ఆఫ్ యూనిక్. సో సేమ్ లైక్ దట్ నా టేస్ట్ ప్రకారం నా సినిమా ఇప్పుడు హై అనేది ఉంటుంది కదా, ఐడెంటిటీ అన్నీ కాదు, అంటే నా టేస్ట్ అది. అంటే నేను జనాలకి నేను ఎలా చూపించాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆర్జీ గారికి ఒకటి ఉంటుంది, రాజమౌళి గారికి ఒకటి ఉంటుంది, అనిల్ అనగానే ఒకటి ఉంటుంది. దీన్ని ఐడెంటిటీ అంటారా లేకపోతే నేను పక్కన పెడతాను. మై లవ్ టువర్డ్స్ సినిమా ఈజ్ వాట్ ఈజ్ మై డెఫినేషన్ ఆఫ్ సినిమా. అనిల్ గారి గురించి నిన్నే అన్నారు, ఆయన ఆర్టిస్ట్గా కూడా చేస్తే సక్సెస్ అవుతారని చెప్పేసి. నేను అలీ గారు కానీ శివాజీ గారు కానీ అన్నారు, మీరు ఆర్టిస్ట్ అవుతున్నారు. ఇద్దరు కాంబినేషన్లో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా? యాక్చువల్గా పటాస్ ముందు నేను అనిల్తో షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. అంటే నేను ఆర్టిస్ట్ డైరెక్టర్ రకరకాలు, బట్ పటాస్ టైంకి దాన్ని ఆపాను. అండ్ తన ఆర్టిస్ట్ అవ్వాలి లేదు అన్నది తనది. కానీ నాకు తెలిసి నౌ హీఈస్ ద పర్సన్ హూ ఈజ్ అంటే అందరి జనాలకి ఇంత మంచి డైరెక్టర్ ఉండటం ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఒకటండి, మీరు అనిల్ గారు మీ కాంబినేషన్ సక్సెస్, మీ ఫ్రెండ్షిప్ తెలుసు. బట్ మీతో పాటు అటు సాహు గారు కానీ ఇటు హరీష్ పెద్ది గారు కానీ మీ జర్నీలో వీల్ ట్రావెల్ కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కనిపిస్తుంది. సో ఎలా ఏంటి దీని గురించి? డెఫినెట్లీ అండి, ఇద్దరు పాజిటివ్ పర్సన్సే. సాహు గారైనా ఈయనైనా మా రిలేషన్ అన్నీ బాగానే ఉన్నాయి. దాని గురించి ఏం చెప్పను. కృష్ణ గారు,
జనరల్గా ఫస్ట్ సినిమా అనగానే అంటే మీరు క్యారెక్టర్ చేస్తున్నారు, డైరెక్టర్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ప్రొడ్యూసర్గా ఉండడం అనేది చాలా తక్కువ, కొంతమంది మాత్రమే చేస్తారు. అంటే ఈ సినిమాకి ఇన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్గా కూడా ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే పక్కన ఎంత కావాలంటే అంత సినిమాకి సఫిషియెంట్గా పెట్టే హరీష్ గారు ఉన్నారు కదా, సో మీరు ప్రొడక్షన్లోకి ఎందుకు? అంటే ప్రొడక్షన్ అంటే ఇంతకుముందు కూడా ప్రొడక్షన్ చేసాం మేము, ఇంతకుముందు కూడా ప్రొడక్షన్ చేసాం. అది పెద్ద నాకు అదేమి సినిమా అండి అంతే, నేను అదే ఆలోచిస్తాను తప్ప ప్రొడ్యూసర్ ఇదే ఆలోచించను. బట్ అనిల్ అన్నట్టు నేను ముక్కు సూట్ మనిషిని, నేను ఇంతే అని చెప్తూ ఉంటాను కదా. సో నా సబ్జెక్ట్ నేను కొన్ని చెప్పడానికి కొన్ని లిమిటేషన్లు వేరే వాళ్ళు అడిగినప్పుడు ఇది ఇంతే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. దాని గురించి ప్రొడ్యూసర్గా కూడా అయ్యి ఉంటాను. సార్ డైరెక్టర్ గారు, టీజర్ చూస్తుంటే కొన్ని రేర్ లొకేషన్స్ కనిపిస్తున్నాయి. చాలా కష్టపడి ఉంటారు అక్కడ. డెఫినెట్గా అక్కడ అడిగితే పర్మిషన్ కూడా ఇవ్వరు. అలాంటి చోట ఎలాంటి గ్యాంబ్లింగ్ చేస్తారు మీరు? గ్యాంబ్లింగ్ ఏం చేయలేదండి, వి టుక్ పర్మిషన్స్. బట్ పాయింట్ ఏంటంటే ఆ షూట్ చేసే టైంలో కానీ మాకు చాలా ఆబ్స్టికల్స్ వచ్చినాయి. ఆ ఆబ్స్టికల్స్ అన్నీ చాలా అంటే వెరీ హార్డ్. ఒక్కోసారి నాకు తలనొప్పి వచ్చేసేది అనమాట. అంటే ఒక్కోసారి చిన్న యాక్సిడెంట్ అవుతాయి అని ఇది అవుతాయి అని, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అక్కడ మన మిగతా మేము తీసుకున్న ఆన్లైన్లో కట్టచ్చు. యాక్చువల్గా మాకు ఈ రోడ్డు కావాలి అంటే ఆన్లైన్లో మనం డబ్బులు కడితే కార్పొరేషన్కి వాళ్ళు ఈ టైమ్స్ అని ఇస్తారు. కానీ ఆ టైంలో కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ ఎనీహౌ నా ఆర్టిస్టులు కానీ మా కెమెరామెన్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దెమ్. అది సార్ ఇన్ని డిపార్ట్మెంట్లు కవర్ చేశారు కదా, నిజంగా ఎందులో హై వచ్చేదండి? కెమెరా ముందు వచ్చినప్పుడు హై వచ్చేదా, కెమెరా వెనకాల యాక్షన్ డైరెక్షన్కే నాకు హై అండి. అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అంటే యాక్చువల్గా ఇది టైం పడుతుంది. ఈ సినిమా ఈ రోల్కి నేను 2-3-4 అడిగాను, ఇంత టైం అయితే మేము చేయలేమన్నారు. సో నేనే చేద్దామని దిగాను. దిగిన తర్వాత నేను చేస్తున్న లొకేషన్లో నేను యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేయటం అనేది, అంటే ఒక సెట్ టేస్ట్ చేయటం అనేది వేరు. మన కంట్రోల్లో లేని లొకేషన్లో చేస్తున్నప్పుడు అనిపించింది బాగా దిగిందిరా నాకు అన్నట్టు అనిపించింది. అనన్య హియర్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. అన్నీ ఆయన అడుగుతున్నారు. యాక్చువల్లీ టీజర్లో చూసినప్పుడు మీరు తన దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరి మిమ్మల్ని చంపమని అడిగారు కదా. ఈజ్ దట్ ఫర్ అ వ్లాగ్ ఆర్ లేకపోతే నిజంగానే యు ఆర్ ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్ అని అంటే సినిమా చూడండి అని చెప్తారు. బట్ ఇన్ డిస్క్రిప్షన్లో మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే వై యు ఆర్ ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్, ఎందుకు అట్లా? ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను బికాస్ పక్కనే ఉన్నారు, తిడతారేమో. బట్ ఐ విల్ సే దట్ మనందరికీ లైఫ్లో బేసిక్ థింగ్ ఈజ్ వ్యాలిడేషన్, వేరే వాళ్ళ వ్యాలిడేషన్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ఐ విల్ సే ఇన్ సమ్మరీ దట్ లావణ్యకి అదే కావాలి. అండ్ అది కొంచెం అటు ఇటు అయినప్పుడు షీ ఈస్ చూసింగ్ ద ఈజీ వే అవుట్ ఆఫ్ డెత్. సాయి కృష్ణ గారు హాయ్ అండి. మళ్ళీ అటేనా? హరీష్ గారు సార్, అంటే ఇది 2 years గ్యాప్లో చేస్తూ వచ్చారన్నారు. బట్ మీరు కన్నడలో ఒక బిగ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తూ వచ్చారు, శివరాజ్ కుమార్ గారు మేబీ. ఏంటి అదే మన తెలుగు డైరెక్టరే దానికి వర్క్ చేస్తున్నారు. ఏంటండి అది ఒక భారీ ప్రాజెక్టు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఉంటుందా, ఎట్లా ఏంటి ఆ సినిమా? అది ఇంకా పాన్ ఇండియా దాకా అనుకోలేదండి. ప్రస్తుతానికి అది కన్నడ అండ్ మలయాళం మెయిన్ రీచ్. 2 ఆర్టిస్ట్ మలయాళం నుంచి ఒక ఆర్టిస్ట్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ఉన్నారు. సో అవి 2 అనుకుంటున్నాం. పాన్ ఇండియా ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు. ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. అంటే పొలిటికల్గా ఉంటుంది? లేదు లేదు లేదు, అది టోటల్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ డ్రామా. ఓకే, అది వెరీ సూన్ అది కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ తెలుగులో కంటిన్యూస్గా ప్లానింగ్ ఉందండి? డెఫినెట్గా చేస్తానండి. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పల్లవి చూడటానికి ముస్లింలా ఉన్నారు కానీ పల్లవి అని హిందూ పేరుంది. క్యారెక్టర్ నేమ్ సఫీనా. సఫీనా అంటే బయట మీ నేమ్? బయట నా నేమ్ పల్లవి. సో అంత వేరియేషన్ ఉంది, ఎలా పోర్ట్రే చేశారు ముస్లిం రోల్? ఏమైనా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి వర్క్ చేశారా, వర్క్షాప్ చేశారు? హిజాబ్ వేసుకోవడం నేర్చుకున్నాను బాగా. ఇంకా కొన్ని అంటే ముస్లిం లాంగ్వేజ్ ఉంటుంది కదా, హిందీ, హైదరాబాదీ హిందీ, అలా కొంచెం నేర్చుకున్నాను. ఓకే, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారా? ఆడిషన్ చేసాం, ఇద్దరు కలిసి ఆడిషన్ చేసాం. ఓకేనండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అనన్య గారు, చాలా రోజులైంది మిమ్మల్ని ఆన్ స్క్రీన్లో చూసి. సో ఈ సినిమాని మీరు సెలెక్ట్ చేసుకున్నారా, మిమ్మల్ని ఈ సినిమా సెలెక్ట్ చేసుకుందా? నేను సాయి గారితో లాలీపాప్ అని ఒక సాంగ్ చేశాను.
ఇమీడియట్లీ ఆఫ్టర్ 30 West 21, అది మీకు తెలిసి ఉంటుంది. సో దాని తర్వాత సాయి గారు వచ్చి నాకు యాక్చువల్లీ ఒక కంప్లీట్లీ వేరే స్క్రిప్ట్ చెప్పారు ఒక సినిమాకి. బట్ దెన్ దట్ వాజ్ ఆల్ డన్. అండ్ దెన్ మధ్యలో ఆయన మైండ్ చేంజ్ చేసుకొని, లేదు నేను డిఫరెంట్గా చేస్తున్నా అని ఈ స్క్రిప్ట్ చెప్పారు. సో ఐ థింక్ నాకు ఎప్పుడూ ఆ చాయిస్ లేకుండే నువ్వు చెప్పడానికి. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ప్రాజెక్ట్. సార్ చాలా హైలోనే ఉంది సార్, ఎంగేజింగ్ ఉంది టీజర్. సో ఐ హోపింగ్ కంటెంట్ అంతా బాగాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా అండ్ ఈ సినిమా మీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అనన్య గారు, అంటే పెద్ద సినిమాల్లో చిన్న చిన్న రోల్స్లో కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది ఒక షార్ట్ చూస్తుంటే చార్మినార్ బ్యాక్డ్రాప్లో షార్ట్, ఒక హీరోయిక్ షార్ట్ పెట్టారు సాయి గారు. చాలా బాగుంది ఆ షార్ట్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ క్యారెక్టర్ మీకు ఎంత హై ఇచ్చింది? నాకు చాలా 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 హై ఇచ్చిందండి ఈ క్యారెక్టర్. ఎస్పెషలీ మీరు అంటున్న చార్మినార్ షార్ట్. నేను షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ షార్ట్ కోసం వెయిట్ చేసిన అండ్ ఇట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ మీరు అన్నారు కదా వేరే సినిమాల్లో చిన్న రోల్స్ చేసిందని, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా చాలా హెల్ప్ అయింది నాకు ఇప్పుడు ఆనెస్ట్లీ మీతో మాట్లాడడంలో కూడా. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ యాడెడ్ అప్ టు దిస్ మూమెంట్ అండ్ దిస్ ఈజ్ మై బిగ్ డెబ్యూ. సాయి గారు, బుల్రాజ్ని ఏంటి సార్ అండి ఎలా తెచ్చారు ఏంటి? అంటే యాక్చువల్గా బుల్రాజు సినిమాల్లోకి రావడానికి కారణం నేనే. తను ఒక వీడియోలో చూసి సెలెక్ట్ చేసింది నేను మన అనిల్ సినిమాకి, సంక్రాంతికి వస్తున్నానికి. సో నేను సెలెక్ట్ చేశాను కాబట్టి నేను వాడుకోవాలి కదా. మీకంటే ఎవరికి రైట్స్ లేవు సార్? లేవు. నేననేది ఏంటంటే తన మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ అయినాయి కదా. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పకూడదు కానీ, బట్ ఐ ట్రీటెడ్ హిమ్ అంటే ఇప్పుడు అన్ని సినిమాలు ఎలా ట్రీట్ చేస్తున్నారో అలా కాకుండా డిఫరెంట్గా ట్రీట్ చేసి తన్ని ప్రజెంట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ పోస్టర్ మీద కనిపించిన వాళ్ళందరికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆ పిల్లాడి మీద ఉన్నాయి కదా. అంటే వీళ్ళు ఏం చేసినా మేము పట్టుకుంటాం, కానీ కుర్రాడు ఇంకేదేదో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటాం కదా. ఏదో సీరియస్గా డైలాగ్స్ చెప్తున్నాడు. డెఫినెట్లీ సార్. అంటే నేను ఒకటి చెప్పగలను, అంటే ఇప్పుడు ఇది పీకేస్తుంది అని చెప్పను. తను ఏదైతే చేస్తున్నాడో, మనం ఏదైతే చూస్తున్నామో అది కాకుండా తన్ని వేరుగా చేయించాను. ఆ వేరుగా చేయించింది డెఫినెట్గా హై ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రైటింగ్ స్టైల్ కానీ ఇది కానీ చూస్తుంటే మాకు కృష్ణవంశీ గారి డేంజర్ గుర్తొస్తుంది. అవును సార్, ఈ టీజర్ చూసి చాలామంది అదే అన్నారు నాకు కూడా. సో బట్ డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. మురారి సినిమా నాకు చాలా బాగా ఇష్టమైంది. దానికి దీనికి అయితే పోలిక లేదు సార్. పోలిక లేదు కదా. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా అంటే? నాకు ఈ సినిమాకి అంటే వే ఆఫ్ మేకింగ్ ఇన్స్పిరేషన్ అయితే ఒక్కటి సార్. అంటే ఆ రోజుల్లో నాకు స్క్రీన్ ప్లే వైజ్ చాలా పేసీగా తీసుకెళ్ళిన సినిమా అది ఒకటి ఉండొచ్చు సార్. ఒక రూటెడ్ కామెడీ తీసుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంలో మీ పాత్ర ఉంది. ఇది కంప్లీట్ ఒక మల్టీప్లెక్స్ మూవీలా కనిపిస్తుంది. ఏంటి సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి? అదేం లేదు సార్, సినిమా అనేది మల్టీప్లెక్స్ అది నాకు అది నా పాయింట్ కాదు సార్. గ్యారంటీగా థియేటర్లోకి వచ్చిన తర్వాత వాడు ఏ మనిషి అయినా ఒక ఫీల్ ఇంట్రెస్ట్గా నాట్ ఇంట్రెస్ట్గా ఇంట్రెస్టింగ్ అని ఫీల్ అయితే అది ఎక్కడ ప్లే చేసినా సరే అది ఇట్ విల్ బి ఏ గుడ్ సినిమా సార్. అంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో ప్లే చేసినా సరే నా సినిమా వాళ్ళ ఎమోషన్స్ కనుక జనాలకి నచ్చితే ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ మూవీ. ఓకే, కృష్ణకం కార్నర్లో కూర్చొని అడగనుకున్నా. లక్కీ భాస్కర్లో చూసారా? చూసాను. సోషల్ మీడియాలో మీ కంటెంట్ కూడా చూస్తూ ఉంటాం. చూసారు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని ఉంటుంది మీ బయోలో. అవును. సో సినిమాలో కూడా ఉండబోతుంది అది. డెఫినెట్గా. మిమ్మల్ని ఎలా పిక్ చేసుకున్నారు డైరెక్టర్ గారు? క్రొకడైల్ ఫెస్టివల్ నాకు జరిగిద్ది, నేను చెయ్యను. సో నా క్యారెక్టర్ అలాంటిది. ఎలా ఉంది సోషల్ మీడియా టు ఇలా బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకోవడం ఎలా అనిపిస్తుంది అండ్ ఎవరికి థ్యాంక్ఫుల్గా ఉన్నారు? మై సెల్ఫ్ ఓన్లీ యాక్చువల్లీ. అంటే సోషల్ మీడియాలో నేనే పెట్టేవాడిని వీడియోలు, నేనే చేసేవాడిని. ఇక్కడికి కూడా అంటే థ్యాంక్ యూ ఫర్ అదర్స్ టు రికగ్నైజ్ మై వర్క్. బట్ నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్కి కూడా ఈ స్టేజ్ మీద, అంతే. కృష్ణ గారు సార్, నేను వెంకట్ సార్, 10TV. దాదాపు అంటే అనిల్ రావుపూడి గారు 9 దాకా మొత్తం హిట్స్ మూవీస్ కదా, కానీ ఆయన ప్రొడ్యూసర్గా అయితే చేయలేదు, అన్ని హిట్స్ చేస్తున్నా. మీరేంటి సార్ ఇంత ఫస్టే ప్రొడ్యూసర్గా రావటం అంటే ఏంటి అది? ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను సార్.
నేను అనిల్ దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నీ చేస్తా. సో ఎవ్రీ క్రాఫ్ట్లో నేను అనిల్ సినిమాకి ఉంటా. సో అనిల్ తనకి ప్రొడక్షన్ ఇష్టం ఉండదు. బట్ ఐ థింక్ నాకు ప్రొడక్షన్ కూడా ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, ఇప్పుడు నాకు ఈ సినిమా సక్సెస్ అయితే నేనే డైరెక్టర్గా ఉండాలని నాకు కోరిక లేదు సార్. నా ప్రొడక్షన్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ కొత్త వాళ్ళతో చేయాలని, కొత్త టెక్నీషియన్స్ వాళ్ళందరినీ చేయాలని నా కోరిక. హోప్ దిస్ మూవీ విల్ గివ్ మీ. అందరూ ఏమో అనిల్ గారు హీరో అంటున్నారు కదా, ఇన్ ఫ్యూచర్లో మీరు డైరెక్టింగ్ చేస్తే మరి అనిల్ గారితో డెఫినెట్గా సార్, మా ఇద్దరి మధ్య నా టాక్స్ నడుస్తున్నాయి, త్వరలో చెప్తాను. మంచి న్యూస్ ఇచ్చారు అయితే. ఇదేదో కామెడీగా అన్నాను సార్, ఇలా అంటారు కదా ఆ మాట అన్నాను. తను కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు డైరెక్షన్లోనే ఉంటుంది సార్. ఇందులో మీకు ఏది టఫ్ అనిపించింది సార్, ప్రొడ్యూసర్ గానా, డైరెక్టర్ గానా, ఆర్టిస్ట్ గానా? ఆర్టిస్ట్గా టఫ్ అనిపించింది. ఎందుకని మీరు ఎంతోమంది ఆర్టిస్టులు పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు ఈజీ కదా మానిటర్ చేస్తూ. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే రోడ్ల మీద ఇట్ల మీద చేస్తున్నప్పుడు నాకు వేరే వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నారు అనేది నాకు కనపడదు కదా. నేను అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి. ముందు నేను చూసుకుంటాను నేను ఎలా చేశానని, తర్వాత వాళ్ళని చూస్తాను, తర్వాత మళ్ళీ టేక్ అంటే మేము చేసిన రోడ్లు ఆటలప్పుడు నాకు అసలు ఎందుకు దిగానరా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అట్ ది ఎండ్ ఐ ఫీల్ ఓకే, నేను చిన్న ఆర్టిస్ట్నే, పర్వాలేదు అనిపించింది. అదే అనిల్ అన్న తర్వాత అనిపించింది. హీఈస్ ఆల్వేస్ అన్ డైరెక్టర్ ఎట్ హార్ట్. ఎందుకంటే షార్ట్లో ఉన్నప్పుడు కూడా యాక్షన్ కట్ చెప్పేవాళ్ళు ఆయన, కెమెరాలో ఉన్నప్పుడు కూడా. మీరు కూడా మంచి అనిల్ గారిలాగా మంచి డైరెక్టర్ కావాలి. అలాగే ఎస్ కృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అంత రేంజ్కి ఎదగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సాగర్, అంటే ఇప్పుడు మీకు నాన్ ఆర్టిస్ట్ అంటే అనన్య కానీ, పల్లవి వీళ్ళందరూ ఉండి, అండ్ హరీష్ పెద్ది లాంటి ఒక నాన్ ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ కూడా ఒక సినిమాకి స్టార్ వెహికల్ కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు. సో అది ఎవరన్నా ఇప్పుడు అనిల్ రావుపూడి గారు వచ్చినట్టు ఈ సినిమాకి ఒక స్టార్ వెహికల్లా అంటే ఎవరు ఉంటారు? కరెక్టే సార్. ఇది అంటే కంటెంట్ అంటే అనగానే అది రెగ్యులర్ వర్డ్. బట్ ఇలాంటి క్వశ్చన్లు వేసినప్పుడు ఏంటంటే మాకు కూడా ఒక భయం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో సినిమా థియేటర్కి ఎవరైనా రావాలి అంటే పలానా పర్సన్ అని. ఇప్పుడు మేము ట్రై చేసేది ఏంటంటే, ఇప్పుడైతే బాగా ప్రమోట్ చేసి ఈ సినిమా మీరు చూస్తే బాగుంటుంది అని తీస్తే రాగలిగితే అది మేము సక్సెస్ అయినట్టు సార్. దీనికి ఆన్సర్ అయితే నాకు చాలా కష్టం. బట్ ఎనీహౌ ఈ మూవీ చూసినప్పుడు కంటెంట్ అయితే వాళ్ళు భలే తీసారా అనే ఫీలింగ్లో ఇంకేది ఆలోచించరు అనేది. ప్రతి ఆర్టిస్ట్ని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు. అదే కాకపోతే మంచి కంటెంట్ ఒక్కటే సరిపోవట్లేదండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన శ్రీ చిదంబరం గారి సినిమా బాగున్నప్పటికీ కూడా జనాలు వెళ్ళట్లేదు అక్కడ దాకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి వెళ్ళాలి అనే ఒక ఇంటెంట్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఏదైనా ఒక రీసెంట్ లాస్ట్ ఒక 2-3 ఇయర్స్లో వచ్చిన చిన్న సినిమాలు ఏది హిట్ అయినా కూడా ఖచ్చితంగా ఒక స్టార్ వెహికల్ ఉంది. ఒక నాని గారు లాంటి వాళ్ళకు కొట్టుకున్నారు కాబట్టే ఆ సినిమాకి అంత ఎంగేజింగ్ రాగలిగింది. సో అలాగే ఇప్పుడు మీ సినిమాకి ఒక స్టార్ వెహికల్ లాగా, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎవరిని నిల్చోబెట్టగలరు? అంటే మీకున్న ఒక కనెక్షన్ అనిల్ రావుపూడి గారిని ఒక మ్యాక్సిమం ఒక ట్రైలర్ లాంచ్ వరకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు తీసుకురాగలరు. బట్ వుడ్ దట్ బి ఎనఫ్? సార్ దేనికి ఏది ఇనఫ్ కాదు సార్. పెద్ద వాళ్ళని తీసుకురావచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఇదేంటంటే, ఇప్పుడు మీరు టీజర్ చూశారు, చూసినప్పుడు మీకు ఒక రష్ అంటే ఒక చూడంగానే భలే ఉందరా అనే ఫీలింగ్ కలిగింది అనుకోండి సార్. రేపు నేను ట్రైలర్ కానీ నా సాంగ్స్ కానీ వేస్తాను. నేను బాగా నమ్మేది ఏంటంటే, ఒక సినిమాని టీజర్, ట్రైలర్ వాటి వల్లే జనాలు ఫస్ట్ చూడాలా వద్దా అని ఫిక్స్ అవుతారు. తర్వాత మనం చేసే ప్రమోషన్స్ బట్టి, ఆ ప్రమోషన్స్ ఎలా చేస్తాను ఏమవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను, అది మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ నా ట్రైలర్ అవ్వచ్చు, నా కంటెంట్ అవ్వచ్చు, ఇట్ విల్ గివ్ జనాలకి ఓకే చూద్దాం అనే అదైతే గ్యారంటీ కలుగుతుందని నా నమ్మకం. అండ్ అనన్య, ఇప్పటిదాకా మీరు చేసిన కైండ్ ఆఫ్ రోల్స్ అనేవి కంప్లీట్గా ఒక అండర్వెల్మింగ్ క్యారెక్టర్స్ అన్నీ చేసుకుంటూ వచ్చారు. సో ఇది ఇప్పుడు ఓవర్వెల్మింగ్ అండ్ హై ఒక క్రాసింగ్ యువర్ బార్డర్ కైండ్ ఆఫ్ ఇది కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ పోస్ట్ దిస్ మీ ఇమేజ్ తాలూకా ఏదైతే ఇప్పటిదాకా ఉన్న ఒక అండర్వెల్మింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారో ఆ ఇమేజ్ ఎలా చేంజ్ అవబోతుంది అనుకుంటున్నారు? హోప్ఫుల్లీ పాజిటివ్గా చేంజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే నేను రియల్ లైఫ్లో కూడా చాలా అండర్వెల్మింగ్ పర్సన్ని. సో టు బీ దట్ డ్రమాటిక్ అండ్ అంత లౌడ్ పర్సనాలిటీ ఆన్ స్క్రీన్ వాజ్ టఫ్. బట్ యా, హోప్ఫుల్లీ యాజ్ అన్ యాక్టర్ నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగితే ఇంకొంచెం వర్సటైల్ క్యారెక్టర్స్ చేయొచ్చు అని ఐఎమ్ హోపింగ్. ఓకే, ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనే ఒక మార్క్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏవైతే ఇప్పటిదాకా క్యారెక్టర్స్ ప్లే చేస్తూ వచ్చారో వాటికి మళ్ళీ మొగ్గు చూపకపోవచ్చు మీ సైడ్ నుంచే కూడా. సో అది పర్లేదండి, ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు దానికి? హీరోయిన్గా వెళ్ళిపోదాం. పల్లవి హియర్. ఓకే,
సో అంటే మీ రియల్ నేమ్ కంటే రియల్ నేమ్ ఎక్కువ బాగా గుర్తుండిపోయింది నాకు. నా పేరు సాయి కృష్ణ అండి. యా, సో ఎందుకంటే మీ క్యారెక్టర్ అలా అనమాట. బెట్టింగ్స్ అంటే ఎక్కువ హై అని చెప్పారు కదా, సో రియల్ లైఫ్లో కూడా బెట్టింగ్స్ అంటే అంతే హై ఉంటారా? అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? ఈ మీడియా ముందు బెట్టింగ్స్ గురించి ఎందుకండి? నో అస్సలు నాకు బెట్టింగ్లు అంటే చెడ్డ చిరాకు. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? సో ఈ క్యారెక్టర్ వచ్చేసి చాలా రూటెడ్ క్యారెక్టర్. ఇప్పుడు మనం అనుకుంటాం కొన్ని క్యారెక్టర్స్ చూడగానే అబ్బాయి ఇలాగే ఉంటారు కదా బయట జనాలు. సో బేసిక్లీ మనం లైక్ వెన్ యూ గో ఇంటీరియర్స్, హైదరాబాద్ ఇంటీరియర్స్ కానీ ఆ ఏరియాలో, సో ఈ క్యారెక్టర్ సార్ ఎలాగైతే డిజైన్ చేశారో బేసిక్లీ లైక్ ఎలా ఉండాలి అనుకొని చాలా రూటెడ్గా ఉంది, చాలా ట్రూ టు ఇట్స్ కోర్. సో ఇది లైక్ చూసిన వాళ్ళందరూ లైక్ మీరు హైదరాబాద్ వచ్చి మొత్తం సిటీ అంతా చూసి లైక్ ఆ జనాల్ని కలిసి ఉంటే యూ విల్ కనెక్ట్ విత్ దట్ క్యారెక్టర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. పల్లవి గారు, హాయ్ అండి. లాస్ట్ షాట్లో హార్స్ రైడ్ చేసుకుంటూ వస్తున్నారు కదా మీరు, సో వాట్ ఈస్ దట్? అంటే ఆ సీన్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే హై అంటున్నారు, హార్స్ రైడ్ చేస్తున్నారు, ఏదైనా కనెక్షన్ ఉందా దానికి? నా క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పకూడదు. ఐ థింక్ మై వర్క్ విల్ స్పీక్ ఆఫ్టర్ ద రిలీజ్. కృష్ణ గారు సార్, రియల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ అంటే క్యారెక్టర్స్ ఎలా చేయాలి, కొన్ని రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ ఇవన్నీ పక్కన పెడితే రియల్ లైఫ్లో కూడా కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి కదా, సో మీకు అలా హై ఇచ్చే మూమెంట్ ఏంటి? ఈ సినిమా రిలీజ్ అనండి. అంటే ఇలాంటి మూవీస్ రిలీజ్ చేయడమే చాలా పెద్ద టఫ్ జాబ్. రిలీజ్ అయినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గెట్ హై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Done. Thank you so much to all our media friends. Thank you so much to the team. Hi. Thank you media and everyone. Thank you so much to you. Thank you and Vamsi Shekhar. ఎస్, సో మనకి ఫుల్ హై ఇచ్చే సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉందాము. హై మూవీ అండ్ వీళ్ళందరికీ కూడా ఈ సినిమా సక్సెస్ మంచి హై ఇవ్వాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్.